महात्मा गांधी जी కొనసాగిస్తాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ జీ కొనసాగిస్తాం ఆశయాలను మహాత్మా గాంధీ జీ కొనసాగిస్తాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను महात्मा गांधी महात्मा गांधी जोहार महात्मा गांधी రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు నశించాలి. రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి. మాట నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు పేద వర్గుల ఖాతాల్లో వేస్తున్న మోడీ మరి 7 సంవత్సరాల కాలమైంది. ఎక్కడ పోయావయ్యా మోడీ అంటే మోడీ పెట్టిన ప్రతి మాట కూడా తక్కుతూ పోతున్న మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఎక్కడో పోయింది, మరి జియో వచ్చింది. ఒక ఆదాని కంపెనీ మాత్రము ఈ దేశంలో ఈ 6 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వంలోకి వచ్చాక ప్రతి గంటకి 90 కోట్ల రూపాయల అంటే వర్తు పెరుగుతూ పోతుందంటే ఈ ప్రభుత్వం మరి ఎంత నిర్లజ్జగా ఇటువంటి కంపెనీలకు దాన్ని నిరసిస్తూ యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన్ని నిలబడడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మహాత్మా గాంధీ పుట్టినరోజు ఏదైతే మహాత్మా గాంధీ ఆశించిన యావత్ భారతదేశంలో రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన పంట పొలాలు ఈరోజు ఎట్లయితే మన అడిగడ్డలో కానీ మిత్ర దగ్గర కానీ పెద్ద ఎత్తున 95% 95% వ్యవసాయం రైతులు ఉన్న ప్రాంతం మనది. రేపు రాబోయే రోజుల్లో నీ భూమి నీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదు. నీ భూమి యువనుకోగలికి బీజేపీ కనసాగంలో ఉండేటువంటి ఒక కార్పొరేట్ సంస్థకు తీసుకిచ్చేసేయాలి. వాడు ఇచ్చిందే తీసుకోవాలి, దాని మీదే బతకాలి. వాడు పండించిన పంట తీసుకుపోయి వాడు గోడౌన్లో పెట్టుకుంటాడు. మార్కెట్లోనేమో కృత్రిమమైనటువంటి డిమాండ్ క్రియేట్ చేసి వాడి ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకుంటాడు, వాడి ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటాడు. రైతు మాత్రం నలిగిపోతాడు, ఆ బడా కాంట్రాక్టర్ మాత్రం అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకొని పోతాడు. ఆ కార్యక్రమం చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ యార్డు మనం చింతలపేట దాటితే గంజి చూస్తా ఉన్నాం. గంజికి పోతే పండించిన పంట తీసుకొని పోయి గంజిలు అమ్ముకుంటే సరైన రేట్ వస్తుంది, ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర వస్తుంది. ఆ మద్దతు ధర కంటే ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ రాకుండా రైతు రాజ్యాంగ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ. రైతుల కొరకు, రైతు రాజ్యం కొరకు, రైతు కూలీల కొరకు, వ్యవసాయాన్ని పెంచి పోషించడం కొరకు ప్రపంచంలోనే భారతదేశాన్ని రైతు రాజ్యంగా విరాజిల్లజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నిర్మిస్తే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయానికి అండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం కూడా ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినమైనటువంటి రోజు. ఏదైతే బాపూజీ మహాత్మా గాంధీ ఆశించిన కళలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని అన్ని రంగాల్లో విచ్ఛిన్నం చేస్తూ మొత్తం భారతదేశ సమాజంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి పాలించే విధానంలో ముందుకు పోతూ చివరికి అన్ని అయిపోయినాయి. ఇప్పుడు రైతులను కూడా హింసించాలి, రైతులను కూడా
మొత్తం అధపాతాన్ని నొక్కేసి వాళ్ళ చేతిలో వాళ్లకు డబ్బు సంచులు ఇచ్చే బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్ల పేరు మీద మొత్తం వ్యవసాయం వాళ్ళకు అంటగట్టాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి బిల్లుల ద్వారా చట్టం చేసి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. యావత్ భారతదేశంలో రైతులను వ్యతిరేకించారు, రైతు కూలీలు వ్యతిరేకించారు. కానీ నిర్బంధంగా భారతదేశ రైతుల కంటే ముఖ్యంగా వాళ్లకు ఆర్థికంగా ఉపయోగపడే అదాని కానీ అంబానీ కానీ అటువంటి బడా బడా వ్యాపారవేత్తలు ఎవరెత్తున్నారో వాళ్లకు మొత్తం వ్యవసాయాన్ని కట్టబెట్టాలని చెప్పి బుల్డోజ్ చేసి అంటే మొత్తం అందరిని అడగదొక్కి పార్లమెంటులో అన్యాయంగా అప్రజాస్వామికంగా బిల్లు చేసుకుని చట్టం చేసింది. మాట నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు పేద వర్గుల ఖాతాల్లో వేస్తున్న మోడీ మరి 7 సంవత్సరాల కాలమైంది. ఎక్కడ పోయావయ్యా మోడీ అంటే మోడీ పెట్టిన ప్రతి మాట కూడా తక్కువ పోతున్న మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఎక్కడో పోయింది, మరి జియో వచ్చింది. ఒక ఆదాని కంపెనీ మాత్రము ఈ దేశంలో ఈ 6 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వంలోకి వచ్చాక ప్రతి గంటకి 90 కోట్ల రూపాయల అంటే వర్క్ పెరుగుతూ పోతుందంటే ఈ ప్రభుత్వం మరి ఎంత నిర్లజ్జగా ఇటువంటి కంపెనీలకు మద్దతు ధర లేకుండా అడ్డగోల ఎవరు పడితే వాడు వచ్చి మీద పడి నువ్వు పండించిన పంటను కొనుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ రకంగా అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టే ఈ 3 బిల్లులను వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం కోడెక్కుస్తా ఉంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ ముందుకొచ్చి వద్దు అని గోడారిస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు రైతు వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ, దళిత బీద బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ, సామాజిక న్యాయం లేని పార్టీ భారతీయ జనతా పార్టీ, సమాజంలో విభజించి పాలించి కులాల పేరు మీద మతాల పేరు మీద సర్వనాశనం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఒకసారి యావత్ భారతదేశ రైతులను కూడా అన్యాయానికి గురి చేసి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఆర్థిక లావాదేవీల కొరకు వాళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఇచ్చే కంపెనీలకు మొత్తం మన వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంతకుముందు